ఏపీ ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ గంగాధర్ ఇంట్లో తవ్విన కొద్ది అక్రమాస్తులు బయటపడుతున్నాయి. ఉదయం నుంచి ఏసీబీ అధికారులు చేస్తున్న సోదాల్లో దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు బయటపడ్డాయి. మరి కాసేపట్లో కూకట్పల్లిలోని తన ఇంట్లో ఉన్న లాకర్లు, బీరువాలు ఏసీబీ అధికారులు ఓపెన్ చేయనున్నారు. దీంతో మరిన్ని అక్రమాస్తులు బయటపడే అవకాశం ఉంది. హైదరాబాద్లోని ప్రశాంత్ నగర్, కూకట్పల్లి 3 ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏపీ ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారుల తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టాడనే ఆరోపణలు రావడంతో ఈ సోదాలు చేపట్టారు అధికారులు. 3 రాష్ట్రాలలో ఏకకాలంలో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖ, కడప, చిత్తూరు, నెల్లూరు, గుంటూరులలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అంతేకాకుండా హైదరాబాద్లోని 11 ప్రాంతాలలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కాంట్రాక్టర్ నాగభూషణ్ ఇళ్లలోనూ ఏసీబీ తనిఖీలు చేపట్టింది. అక్రమాస్తులకు సంబంధించిన పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇంకా సోదాలు జరుగుతూనే ఉన్నాయి. విశాఖ జిల్లా భీమిలి రహదారి పనులలో అవినీతికి పాల్పడినట్లు ఈ ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్పై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఏసీబీ అధికారులు ఏకకాలంలో 3 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. భీమిలి 4 లైన్ రహదారి కాంట్రాక్ట్లోనూ ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్కి భారీగా ముడుపులు ముట్టినట్టు ఏసీబీ అధికారుల దగ్గర సమాచారం ఉంది. ఇప్పుడు మీరు టీవీ9 స్క్రీన్ పైన చూస్తున్నారు వివిధ ప్రదేశాల్లో సోదాలు చేస్తున్న దృశ్యాలను. అంతేకాదు మొదటి బాక్స్లో రెడ్ సర్కిల్లో చూస్తున్నారు ఏపీ ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ గంగాధర్ని. ఇతనే 100 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడగట్టాడు అని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్. రోడ్లు, భవనాల పనులలో భారీగా అవకతవకలు జరిపి భారీగా ఆస్తులు కూడబెట్టాడు అని ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. ప్రతి డాక్యుమెంట్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల బీరువాలు, లాకర్లను ఓపెన్ చేయాల్సి ఉంది. వాటిని ఓపెన్ చేస్తే అక్రమాస్తుల చిట్టా ఎంత పెరుగుతుందోనని అధికారులే అవాక్కవుతున్నారు. ప్రజల నుంచి భారీగా ఫిర్యాదులు రావడంతో ఏసీబీ 3 చోట్ల 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. హైదరాబాద్లోనే కూకట్పల్లితో పాటు పలు ప్రాంతాల్లో దాడులు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. కోట్లాది రూపాయల స్థిరాచరాస్తులు బయటపడుతూ ఉన్నాయి. మొదటి బాక్స్లో చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రోడ్లు, భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ భారీగా అక్రమాస్తులను కూడగట్టాడు అనే ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు ఈ ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ ఇళ్లతో పాటు అతని బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ సోదాలు చేస్తూ ఉన్నారు. ఆ మూటలో ఏ పత్రాలు బయటపడ్డాయో ఏసీబీ అధికారులు వివరిస్తారు. వీటన్నిటిని కోర్టు ముందు ఉంచుతారు. ఎన్ని అక్రమాస్తులు కూడగట్టాడో ఆ మూటలో దాగున్న పత్రాలు చెప్పబోతున్నాయి. ఇప్పటికే 100 కోట్లకు పైగా అక్రమాస్తులను వివరాలు బయటపడినట్టుగా తెలుస్తోంది. ఆ పత్రాల్లో ఏ అక్రమాస్తుల తాలూకు వివరాలు ఉన్నాయో ఏసీబీ అధికారులు వెల్లడించాలి. ఆ పత్రాలను పరిశీలిస్తున్నారు. ఏ అక్రమ సంపాదనతో ఈ ఇల్లు కట్టాడో ఏసీబీ అధికారులు చెప్పాల్సి ఉంది. ఏపీ ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ గంగాధర్ ఇంట్లో తవ్విన కొద్ది అక్రమాస్తులు బయటపడుతున్నాయి. ఉదయం నుంచి ఏసీబీ అధికారులు చేస్తున్న సోదాలలో 100 కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు బయటపడ్డట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో కూకట్పల్లిలోని తన ఇంట్లో ఉన్న లాకర్లు, బీరువాలు ఏసీబీ అధికారులు తెరవబోతున్నారు. దీంతో మరిన్ని అక్రమాస్తులు బయటపడే అవకాశం ఉంది. హైదరాబాద్లోని ప్రశాంత్ నగర్, కూకట్పల్లితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రశాంత్ నగర్లో 8 కోట్ల విలువ చేసే విల్లా ఉన్నట్టుగా గుర్తించారు అధికారులు. ఏపీ ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏసీబీ అధికారుల తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టాడన్న ఆరోపణలు రావడంతో ఈ సోదాలు చేపట్టారు అధికారులు. ఖరీదైన కార్లు, భవనాలు,
నగదు భారీగా పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. ఏకకాలంలో 3 రాష్ట్రాల్లో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖ, కడప, చిత్తూరు, నెల్లూరు, గుంటూరులలో ఏసీబీ అధికారులు ఈ తనిఖీలు చేస్తున్నారు. మనకి మొదటి బాక్స్లో రౌండ్ సర్కిల్లో కనిపిస్తున్న ఈ వ్యక్తే ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ గంగాధర్ రావు. హైదరాబాద్లోని 11 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కాంట్రాక్టర్ నాగభూషణ్ ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అక్రమాస్తులకు సంబంధించిన చాలా డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా సోదాలు జరుగుతూనే ఉన్నాయి. విశాఖ జిల్లా భీమిలి రహదారి పనుల్లో అవినీతికి పాల్పడినట్టు ఈ చీఫ్ ఇంజనీర్పై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఏసీబీ అధికారులు ఏకకాలంలో 3 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. భీమిలి 4 లైన్ రహదారి కాంట్రాక్ట్లోనూ ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్కి భారీగా ముడుపులు ముట్టినట్టుగా ఏసీబీ దగ్గర పక్కా సమాచారం ఉంది. దీంతో అధికారులు 3 రాష్ట్రాల్లో గంగాధర్కు చెందిన ఇళ్లతో పాటు గంగాధర్ బంధువులు, సన్నిహితుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ప్రతి పత్రాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో సోదాలు జరుపుతున్న తీరును మనం చూస్తున్నాం. రెండో బాక్స్లో మనకు కనిపిస్తోంది ఒక మూట అక్రమాస్తుల తాలూకు వివరాలు బయట పెట్టబోతోంది. ఇప్పటికే 100 కోట్లకు పైగా అక్రమాస్తులు బయటపడినట్టుగా తెలుస్తోంది. ఇదే ఈ విలాసవంతమైన ఈ విల్లా విలువే 8 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇలాంటివి ఇంకా ఉన్నట్టుగా తెలుస్తోంది. వీటన్నిటిలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రతి అణువును గాలిస్తున్నారు. ప్రతి డాక్యుమెంట్ని స్వాధీనం చేస్తున్నారు. ఇలాంటి ఖరీదైన భవనాలు, ఖరీదైన కార్లు, ఖరీదైన నగలు బయటపడుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజల సొమ్ముతో భారీగా ఆస్తులు కూడబెట్టినట్టుగా తెలుస్తోంది. అవినీతి విలువే 100 కోట్లు దాటినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 100 కోట్లకు పైగా విలువైన అక్రమాస్తులు బయటపడ్డట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విల్లానే 8 కోట్లకు పైగా విలువ చేస్తుందని సమాచారం. ఇలాంటి విల్లాలు ఇంకా చాలానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఓపెన్ చేయాల్సిన లాకర్లు, బీరువాలు చాలా ఉన్నట్టుగా తెలుస్తోంది. వాటిని ఓపెన్ చేస్తే ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో తెలియాల్సి ఉంది. అతని ఇంట్లో ఉన్న కంప్యూటర్లను కూడా, హార్డ్ డిస్క్లను కూడా స్వాధీనం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ప్రతి డాక్యుమెంట్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కొంత సమాచారం గంగాధర్తో మాట్లాడి తెలుసుకుంటున్నారు. ఇంకా ఎక్కడెక్కడ ఏ ఇల్లున్నాయి అనే వివరాలను కూడా, ఎక్కడెక్కడ లాకర్లు ఉన్నాయనే వివరాలను కూడా గంగాధర్తో మాట్లాడి తెలుసుకుంటున్నట్టున్నాడు. ఈ క్షణం అనిపిస్తూ ఉండొచ్చు అవినీతి చేస్తున్న అధికారులకు. ఈ క్షణం అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటాయి. ఎప్పుడు ఎవరు పట్టుబడిపోతారోనని. ఖచ్చితంగా అవినీతి చేస్తే తప్పించుకోలేరు అని ఏసీబీ అధికారులు చెప్తూనే ఉన్నారు. ఇటీవల కాలంలో చాలామందిని చూసాం. కోట్ల రూపాయలు అవినీతి చేసి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయి కటకటాలు లెక్క పెడుతున్న అవినీతి అధికారులు. ఆ జాబితాలోనే మరో అవినీతి అధికారి కూడా చేరిపోయాడు.